బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఎప్పుడు మొదలు పెట్టాలి? బిడ్డ నార్మల్ డెలివరీలో పుట్టినా సిజేరియన్ సెక్షన్లో పుట్టినా మనము వితిన్ 1 అవర్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇనిషియేట్ చేయాలి. ఫస్ట్ 1 అవర్ ఆఫ్ బర్త్ని మనము గోల్డెన్ అవర్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్తామన్నమాట. ఎందుకు అనంటే ఆ సమయంలో బేబీ యాక్టివిటీ కానివ్వండి, క్రై కానివ్వండి అన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో వాళ్ళ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏంటి అంటే సక్కింగ్. సో న్యాచురల్ నార్మల్ రిఫ్లెక్స్ అనమాట. సో ఆ రిఫ్లెక్స్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి. మనం కానీ డిలే చేసినట్లయితే బేబీ డల్ అయిపోయే ఛాన్స్ ఉంది, షుగర్స్ తక్కువైపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ 1 అవర్ ఆఫ్ బర్త్లో మనము బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మొదలు పెట్టేసేయాలి. మనం నార్మల్ డెలివరీ తీసుకుంటే కనుక బిడ్డ పుట్టిన తర్వాత వితిన్ 15-20 మినిట్స్లో మదర్ యూజువల్లీ రూమ్కి షిఫ్ట్ అయిపోతారు. కాబట్టి మీరు వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయించండి. అదే కనుక మనం సెక్షన్ చేసుకుంటే మదర్ ప్రాసెస్ ఇంకా జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలోనే ఇప్పుడు మేమందరం కూడా పీడియాట్రిషియన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ని ఇనిషియేట్ చేస్తున్నాం. అంటే లోపల ఆపరేషన్ థియేటర్లోకి మనం బేబీని తీసుకెళ్ళి మదర్కి సర్జరీ జరుగుతున్నా సరే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇనిషియేట్ చేసుకుంటే తర్వాత బేబీకి వచ్చే ప్రాబ్లమ్స్ని మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 1 అవర్ ఆఫ్ బేబీ బర్త్ని మనం గోల్డెన్ అవర్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము. సో ఆ గోల్డెన్ అవర్లో మనం బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, అది ప్రాపర్గా ఇనిషియేట్ అవ్వాలి, బేబీ ప్రాపర్గా ల్యాచ్ అవ్వాలి అని అంటే మనము ముందు జాగ్రత్తగా ఏం చేయాలి? సో మదర్కి లాస్ట్ ట్రైమిస్టర్ అంటే 7, 8, 9 మంత్స్లోనే బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలోనే మనము అంటే యూజువల్లీ గైనకాలజిస్ట్ చెకప్స్కి వెళ్ళినప్పుడు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటే మదర్లో ఏమన్నా బ్రెస్ట్ ఇష్యూస్ కానీ నిప్పుల్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే మనం సెట్ చేసుకున్నట్లయితే కనుక బేబీకి పుట్టిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మదర్కి నిప్పుల్స్ ఫ్లాట్గా ఉన్నాయనుకోండి, లేదా ఇన్వర్టెడ్ నిప్పుల్స్ ఉన్నాయనుకోండి, మనము బేబీ పుట్టిన తర్వాత వాటిని సరిచేసే క్రమంలో చాలా టైం పడుతుంది. సో అప్పటికల్లా బేబీకి ఏమవుతుంది అనంటే బ్రెస్ట్ మిల్క్ ల్యాచ్ చేయడం రాక బేబీకి మనము బాటిల్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో టు ప్రివెంట్ దాట్ మదర్స్ అందరూ కూడా మీరు లాస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో 8-9 మంత్స్లో మీరు మీ గైనకాలజిస్ట్తో మాట్లాడి మీ నిపుల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా ఎగ్జామిన్ చేయించుకొని, సపోజ్ ఇన్వర్టెడ్ నిపుల్స్ ఉన్నాయంటే దానికి ఏం చేయాలి అంటే మీకు కొన్ని బ్రెస్ట్ మసాజెస్ ఉంటాయి అండ్ ఆల్సో కొన్ని నిపుల్ పుల్లర్స్ అని అవైలబుల్ ఉంటాయన్నమాట. సో దాంతో కనుక మీరు మీ నిపుల్ సైజ్ని కానీ షేప్ని కానీ కొంచెం సెట్ చేసుకున్నట్లయితే కనుక బేబీకి ల్యాచింగ్లో ప్రాబ్లం అనేది జరగకుండా మీరు బాటిల్ ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం పడకుండా మీ బేబీకి చక్కగా మీ బ్రెస్ట్ మిల్క్ అనేది కంటిన్యూ చేయొచ్చు.